తెలంగాణలో కొత్తగా పురుడు పోసుకున్న పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అంటే సస్పెండ్కు గురైన ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడమో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమో వంటి కారణాల వల్ల ఆయనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆయన పెట్టాడు, టీఆర్పీ దాని పేరు. తీర్మానం మల్లన్న పెట్టిన ఈ పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం ఒకవేళ చూడాలనుకుంటే, విశ్లేషించాలనుకుంటే ముందుగా మనం చాలా వెనక్కి వెళ్ళాలి. బహుజనవాదాన్ని ఒక సిద్ధాంతంగా మలచి మొత్తం దేశంలోనే ఉర్రూతలూగించిన, బీసీల్లో ఒక పెను తుఫాను రగిలించిన, తీసుకొచ్చిన కాన్షీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు అని అక్కడి నుంచి మనం తీసుకురావాలి సీన్. కాన్షీరామ్ ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు, ఎందుకు కనిపించలేదు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కనుక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు కాన్షీరామ్ వెంట నడవలేదు, కాన్షీరామ్ పార్టీకి ఇక్కడ ఎందుకు పట్టం కట్టలేదు, ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఎందుకు పట్టం కట్టారు. దీనికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించే ముందు మనం చూడాల్సింది ఏంటంటే, అసలు బీసీల మధ్య ఐక్యత ఉందా లేదా అనేది చాలా కీలకమైన పాయింట్. బీసీల మధ్య ఐక్యత అంటూ లేకపోతే బీసీలు ఎట్లా రాజ్యాధికారాన్ని సాధించడానికి సాధ్యమవుతుంది? బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అంటే బీసీలో ముందుగా ఐక్యత ఉండాలి, వాళ్ళ మధ్య అవగాహన ఉండాలి, అట్లాగే అర్థబలం ఉండాలి, అంటే ఆర్థికంగా బలం ఉండాలి, అట్లాగే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి చాలామంది, అండ్ మీడియా సపోర్ట్ కావాలి. సరే, వీటన్నింటికి ఒక రాజకీయ పార్టీ అవసరం. అంటే ఒక రాజకీయ పంథాతోటి నడిపితే ఈ బీసీలంతా కూడా ఏకమైతే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఇక్కడ తీర్మానం మల్లన్న చేసిన తప్పు ఏంటంటే, ఆయన బహుజన రాజ్యాధికార పార్టీ అనో లేదా బీసీలకు రాజ్యాధికార పార్టీ అనో పేరు పెట్టకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టాడు. అంటే తెలంగాణలో రాజ్యాధికారం రావడం అంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆయన లక్ష్యంగా మనకు కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలన్నది తీర్మానం మల్లన్న ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరుతుందా లేదా అనేది మరి తీర్మానం మల్లన్న కెపాసిటీ, తీర్మానం మల్లన్నకున్న అంటే తెలంగాణ అంతటా ఉన్న ఒక ఇమేజ్, లేకపోతే ఆయనకున్న బలం, వీటన్నిటి కూడా గమనిస్తే తీర్మానం మల్లన్నకు అంత సీన్ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జనాభాలో ఇవాళ మొత్తంగా చూస్తే 56% మంది దాకా ఉన్నారు, 53% దాకా ఉన్నారు బీసీలు. అందులో ఇప్పటిదాకా పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ 15% మాత్రమే వాళ్లకు వాటా లభిస్తోంది. అందులో బీసీలకు 42% రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి, రాజకీయ అధికారంలో వాళ్లకు దామాష ప్రకారం వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు పెండింగ్లో పెట్టింది. ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. సో 53-54% ఉన్న బీసీల్లో కేవలం 17% మంది మాత్రమే అసెంబ్లీ లేదా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మనకు తెలుసు, చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ బీసీ సామాజిక వర్గాలని మనం ఏదైతే చెప్తున్నామో, బీసీ కులాలని చెప్తున్నామో, వీటి మధ్య పూర్తిగా ఐక్యత లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ముదిరాజుకు, మున్నూరు కాపులకు పొసగదు, పద్మశాలీలకు యాదవులకు పొసగదు, యాదవులకు గౌడ్స్కు పొసగదు, అట్లనే విశ్వకర్మ లేకుంటే వడ్డెర వగేరా వగేరా ఏవైతే కులాలు ఉన్నాయో ఈ కులాలలో ఏ కులం వాళ్లకు మరొక కులంతో పొసగదు, ఎంత మాత్రం పొంతన కుదరదు. వాళ్ళ మధ్య ఐక్యత అనేది ఎండమావి లాంటిది.
సో వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం అన్నది అది ఒక పెద్ద భగీరథ ప్రయత్నమే. అదంత సులభంగా అయ్యే పని కాదు. దీనికి పకడ్బందీగా కాన్షీరామ్ లాగా ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంది. ఆ సిద్ధాంతం తెలంగాణలో ఏ రకంగా పనిచేస్తుంది, ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే రాజకీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఉన్నాయి. సరే, ఇవి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ ఉనికి దాదాపు లేదు. సో ఇప్పుడు ఇక్కడ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఏం చేయదలుచుకున్నాడు, ఏ రకంగా పబ్లిక్ని మొబిలైజ్ చేయదలుచుకున్నాడు? మా ఓట్లు మేమే వేసుకుంటాము అంటే, మా ఓట్లు మన ఓట్లు మనకే అనుకుందాం, ఒక స్లోగన్. అంటే బీసీల ఓట్లు బీసీలకే, రైట్, ఇది బాగానే ఉంది స్లోగన్. నిజంగా ఇది సాధ్యమవుతుందా? బీసీ కనుక ఒక ముదిరాజును నిలబెడితే ఈ యాదవులు, కాపులు, గౌడ్స్, లేకుంటే ఎక్సెట్రా ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళ ఓట్లు ఆ క్యాండిడేట్కి పడే అవకాశం ఉందా? లేదా కాపు కనుక అభ్యర్థి అయితే మిగతా కులాల వాళ్ళు అతనికి ఓటు వేస్తారా, లేదా ఆమెకు ఓటు వేస్తారా? ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి. అంత సులభమైన వ్యవహారమే కాదు. పార్టీ పెట్టినంత మాత్రాన అది సక్సెస్ అవుతుందని అనుకోవడానికి లేదు. పార్టీ అనేది చాలామంది పెట్టి ఫెయిల్ అయిపోయారు. పార్టీ పెట్టి కొన్నాళ్ళకే ఆ పార్టీని మూసివేసిన సందర్భాలు తెలంగాణలోనే ఉన్నాయి. మనం చూసిన ఇటీవలి చరిత్రలోనే ఉన్నాయి. దేవేంద్ర గౌడ్ పెట్టిన నవ తెలంగాణ పార్టీ కావచ్చు, అంతకుముందు ఇందిరారెడ్డి పెట్టిన పార్టీ కావచ్చు, లేకపోతే విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీ కావచ్చు. ఈ పార్టీలన్నీ ఎక్కడికి పోయాయి? ఈ పార్టీలన్నీ మూసివేయబడ్డాయి. ఈ పార్టీలన్నింటి ఆ పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్ళే మూసేశారు. ఇంకా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ పేరిట మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక గొప్ప అంటే పాపులర్ ఫిగర్, ఆయన రాజకీయ పార్టీ పెట్టినా ప్రజలు ఆయన వెంట మొత్తంగా ర్యాలీ కాలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓటీ చేస్తే ఐ థింక్ 17 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. అంటే అది కూడా ఆ 17 సీట్లు రావడం కూడా చాలా గొప్ప విషయమని చాలామంది రాజకీయ పరిశీలకులు అంటుంటారు. అంటే కొత్తగా పెట్టిన ఒక పార్టీకి ఆ స్థాయిలో సీట్లు, ఓట్లు రావడం కూడా అది సులభమైన వ్యవహారం కాదు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ కావచ్చు, లేకుంటే ఆయనకున్న ప్రజాదరణ కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏమైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని కులాలు లైక్ కాపు కులాలు ఆయన వెంట ర్యాలీ కావడం కావచ్చు, దానివల్ల సీట్లు వచ్చాయి. చివరికి ఏమైంది? ప్రజారాజ్యం పార్టీని కూడా చిరంజీవి మూసేశాడు. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నవే, మనం చూసినవే. మరి ఇక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సక్సెస్ ఎట్లా అవుతుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలతో ఎట్లా తలపడే ఛాన్సెస్ ఉంటాయి? అంత సులభంగా ఒక పార్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, కులం పేరిట ఎవరు పార్టీ పెట్టినా అది సక్సెస్ కాదు, 100% సక్సెస్ కాదు. దానికి ఒక బేసిక్ ఉండాలి, బేసిక్స్ ఉండాలి. అంటే భావోద్రేకమైన విషయాలు ఉండాలి అందులో. బీసీలకు రాజ్యాధికారంలో సరైన వాటా రావడం లేదు, అందరికీ తెలుసు. బీసీలకు అన్యాయం జరుగుతోంది, అందరికీ తెలుసు. సో మరి బీసీలకు తమ దామాషా ప్రకారం, జనాభాలో తమ శాతం ప్రకారం సరైన వాటా లభించాలి అంటే చాలా యుద్ధం జరగాల్సి ఉంది. చాలా కాలం పాటు దానిపైన కసరత్తు చేయవలసి ఉంది. అంత సులభంగా బీసీలు ఏకమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే బీసీలకు సంబంధించిన కులాలన్నీ కూడా, కులాల వాళ్ళంతా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు షిఫ్ట్ అయి ఉన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు చెబుతూ ఉన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు, ఆ రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. అటువంటి వాళ్ళను అంటే కాంగ్రెస్కి ఓట్లు వేసే బీసీలను, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే బీసీలను, అట్లాగే బీజేపీకి ఓటు వేసే బీసీలను, వీళ్ళందరినీ కూడా బయటకు లాగి తన వైపుకు తిప్పుకోగలిగేంత అనుభవం కానీ, సామర్థ్యం కానీ
మరొకటి కానీ తీర్మానం మల్లన్నకు లేదు. కనుక తీర్మానం మల్లన్న ఈ ఇష్యూలో సక్సెస్ అవుతాడని చెప్పడానికి ఇక్కడ కూడా ఏ రకమైన అవకాశం కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.